హాయ్ ఆల్. దీని గురించి తెలిసే ఉంటది మీకు పూల్ మకానా. ఇందులో చాలా ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. కాల్షియం, ఐరన్ ఇలా. ఇది పిల్లలకి డైలీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. తినరు కాబట్టి కొందరు పిల్లలు డైరెక్ట్గా నేనైతే ఏం చేస్తానంటే వీళ్ళ పూల్ మకానాని తీసుకొని డైరెక్ట్ నేను ఒక గ్రైండర్ జార్లో వేసి మంచిగా స్మూత్ పౌడర్లా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుంటాను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో. అలా పెట్టేసుకోవడం వల్ల మనం రోజైతే ఇడ్లీ దోశ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి చేసే దాంట్లో ఒక స్పూన్ అలా ఇడ్లీలో కానీ దోశలో కానీ యాడ్ చేస్తే వాళ్ళకి అది పెద్ద డిఫరెన్స్ అయితే తెలియదు, హ్యాపీగా తినేస్తారు. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచిగా ఇమ్యూని సిస్టమ్ డెవలప్ అయిపోతుంది. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఇది మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా డైలీ 1 స్కూప్ అయితే ఇస్తాను నేను ఇడ్లీలో కానీ దోశలో కానీ. నేనైతే ముందైతే ఏమైతే రోస్ట్ అయితే చేయను, డైరెక్ట్ అయితే పిండిలో వేసి ఇడ్లీలో కానీ దోశలో కానీ చేస్తాం కాబట్టి అవి ఆటోమేటిక్గా అందులో కుక్ అవుతాయి. నేనైతే డైరెక్ట్గా ఇలా పచ్చివే ఇట్లా స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టేసుకొని అయితే ఉంచేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.